హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు క్రేజీ సంహిత. నేను ఇక్కడ పాయా సూప్ చేస్తున్నానండి. మేక బోన్స్ తీసుకొచ్చింది, మేక కాళ్ళ పులుసు. ఈ బోన్స్ని మంచిగా వాష్ చేసుకోవాలి నీటిలో, పసుపు ఉప్పు నిమ్మకాయ వేసేసి. ఇంకా అలా వాష్ చేసుకున్న వాటిని ఒక 7-8 విజిల్ల వరకు పెట్టేసుకోవాలి. లేత కాళ్ళు అయితే ఒక 4 విజిల్లు సరిపోతాయండి. ఇంకా వాటి నుంచి నీటిని వేరు చేసుకొని ముక్కలు సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ సాజీరా, లవంగ, కొద్దిగా ఇలాచి ఇవన్నీ వేస్తున్నానండి. పక్కనేమో సాజీరా, దాల్చిన చెక్క, ఉల్లిపాయ వేసి దంచుతానండి. నేను ఆ పేస్ట్ అన్ని నాన్ వెజ్ కర్రీలో వేస్తాను. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేసుకుందాం. ఇక్కడ దంచుతున్నాను చూడండి. 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, ఉల్లిపాయ, అంతే. కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా. నాన్ వెజ్ చేసినప్పుడు ఒక్కసారి ఇలా పేస్ట్ వేయండి, ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలు వేసుకున్నాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం, ధనియా పొడి, గరం మసాలా ఇవి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ముక్కకు పట్టేలాగా ఉంచాలి. తర్వాత ఇందులో రసాన్ని వేసేసుకుందాం, సూప్ని. మీకు ఇక్కడ ఇంకా ఎక్కువ సూప్ కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి. సాల్ట్, కారము అన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా కొంచెం మరిగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి దించేసుకుంటే మన పాయా సూప్ రెడీ. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి ఇది. చలికాలంలో తప్పక తినాల్సిన రెసిపీ ఇది. జలుబు ఉండదండి ఇది తినడం వల్ల. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇక్కడ పక్కన స్వీట్ కార్న్ చేశానండి నేను ఈవినింగ్ కోసం. ఇది ఈవినింగ్ చేశాను. అని చాలా రకాలుగా చేస్తారండి. నేను చేసే ప్రాసెస్ అయితే నాన్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.